హీరోలు చాలా వరకు షర్ట్లెస్ గా కనిపించిన సినిమాలున్నాయి. సినిమాల్లో పలు కీలక సన్నివేశాల్లో షర్ట్ లేకుండా హీరోలు కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోలు గ్యాప్ లేకుండా సినిమాలు చేసేవారు. అందువల్ల ఫిజిక్ పై పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు. చిరు, బాలయ్య, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల్లో ఒక్క నాగార్జున మాత్రమే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు కూడా. కానీ ఇప్పటి జనరేషన్ హీరోల్లో చాలా మంది ఏడాదికి 1-2 సినిమాలే చేసేది. గట్టిగా ఒక సినిమా రావడం కూడా కష్టంగా ఉంది. అందుకే ఎక్కువ సమయం వారు జిమ్లో గడుపుతున్నారు. ట్రైనర్ను పెట్టుకొని మరీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ విషయంలో మహేష్ బాబు ముందు వరుసలోనే ఉంటాడు. అయితే తన 26 ఏళ్ల సినీ కెరియర్లో ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా షర్ట్ లేకుండా ఫైట్ చేసింది లేదు. కనీసం షర్ట్ లెస్గా ఎక్కువసేపు కనిపించింది కూడా లేదు. అతిథి, వన్, నేనొక్కడినే సినిమాల్లో షర్ట్ తీసి కనిపించిన తన 6 ప్యాక్ను బయట పెట్టింది లేదు. అయితే ఈసారి మహేష్ బాబు షర్ట్ లేకుండా ఫైట్ చేయాల్సి వస్తోంది. అది రాజమౌళి సినిమాలో. మహేష్ బాబు తన 29వ సినిమాని రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇటీవల ఒక ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరించాడు రాజమౌళి. ఇందులో మహేష్ బాబు షర్ట్ లేకుండా ఫైట్ చేసినట్టు తెలుస్తోంది. సినిమాలో ఈ ఫైట్ సీక్వెన్స్ హైలైట్గా నిలుస్తుందట. ఇక ఈ సినిమాను పూర్తి అడ్వెంచర్ చిత్రంగా జక్కన్న తెరకెక్కిస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్కు చేరుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్తో కనిపిస్తుండడంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో మహేష్ తన కెరీర్లో తొలిసారి షర్ట్ లేకుండా అరుదైన ఫీట్ చేయనున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా యాక్షన్ సీక్వెన్స్లో హీరోలు షర్ట్ లేకుండా 6 ప్యాక్ చూపిస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతుంటారు. అయితే ఈ ట్రీట్ ఇచ్చేందుకు చాలామంది డైరెక్టర్లు మహేష్ను గతంలో ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ మహేష్ ఎవరికీ ఈ రకమైన ఫీట్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. ఇక తాజాగా రాజమౌళి సినిమాలో మహేష్ తొలిసారి షర్ట్ లేకుండా ఓ యాక్షన్ సీక్వెన్స్లో కనిపించబోతున్నాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా జరిగినట్లు మూవీ యూనిట్ టాక్. మొత్తానికి ఎవరికీ సాధ్యం కాని పనిని రాజమౌళి చేయించడం హాట్ టాపిక్గా మారింది. మరి ఈ యాక్షన్ సీక్వెన్స్లో మహేష్ చొక్కా లేకుండా ఎలా ఉన్నాడనేది చూడాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయక తప్పదు.